చెప్పదలుచుకున్నాను. సో అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఈ మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ను బీజేపీ స్టాండ్ ఏంటి? దీనికి వ్యతిరేకమా మీరు, లేదంటే కేవలం పేదల ఇళ్ళు కూల్చివేతకు మాత్రమే బీజేపీ వ్యతిరేకంగా ఉందా? నమస్కారం మీకు, తోటి ప్యానలిస్ట్ ప్రేక్షకులందరూ కూడాను. రోజా గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు ఆ ఇష్యూ టేకప్ చేసినారో ఎన్నడూ కూడా ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడలేదే. ఎన్నడూ కూడా ఆ యొక్క ప్రగతి పనికి మేము అడ్డు చెప్తాము అని ఎప్పుడు చెప్పలేదే. ఇవాళ నగరం సుందరీకరణ జరగాలి, మూసీ సుందరీకరణ జరగాలి. ఆ యొక్క హైదరాబాద్ ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సిటీస్లలో ఇదొకటి, 6 సిటీస్లో ఇదొకటి. ఇంకా అనేక రకాలుగా డెవలప్ చేయాల్సినటువంటి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఎప్పుడు వెల్కమ్ చేస్తుంది. హైదరాబాద్ అన్నది ఒక తెలంగాణకు మాత్రమే సిటీ కాదు, అది క్యాపిటల్ సిటీ కాదు. యావత్ దేశంలో ఇంపార్టెంట్ సిటీస్లలో 5-6 ఇదొకటి. అందున కూడా మిగతా రాష్ట్రాల్లోని పెద్ద సిటీస్ అన్ని కూడా సాచురేట్ అయినాయి. హైదరాబాద్ కు స్కోప్ ఉంది. ఎటువంటి వాతావరణ థ్రెట్ లేదు, సముద్రం లేదు, వరదలు లేవు, ఏమీ లేదు. అన్ని రకాలుగా హైదరాబాద్ ని ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. విదేశీ నిధులు రావాలన్నా, విదేశీ కంపెనీలు రావాలన్నా కానీ హైదరాబాద్ సుందరీకరణ చాలా అవసరం. కానీ ఆ సుందరీకరణలో ప్రధానమైనటువంటి అడ్డంకి అయితే ఉన్నదో మూసీ, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దాన్ని ఎవరు కాదలేదు. ఆ ప్రాజెక్టు కావాల్సినటువంటి మీ రిపోర్ట్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికి కూడాను తయారు కాలేదు. ఆనాడే ఫస్ట్ చర్చ వచ్చినప్పుడు, ఈ సర్కార్ వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం కావాలి టైం రిపోర్ట్ రానికి అని చెప్పినారు. ఇప్పుడు 1 year అయిపోయింది. ఏ స్టేజ్లో ఉందో మనకు తెలియదు. గత సర్కార్ కూడా అదే మాట చెప్పింది, హైదరాబాద్ ఈ రకంగా చేస్తాం, డల్లా చేస్తాం, లండన్ చేస్తాం అని చెప్పేసి. మాటల కోసం కాదు రోజుగా, మాటల కోసం ఈ యొక్క టైం పాస్ మాటలు చేయకుండా రాష్ట్రం డెవలప్ కావాలి. రాష్ట్రంలో నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎంటైర్ స్టేట్ మొత్తం అన్ని నగరాలు కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ హారిజెంటల్ డెవలప్మెంట్, ఈ యొక్క అన్ని రంగాల ప్రగతి చాలా అవసరం. అప్పుడే ఈ యొక్క రాష్ట్రం సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పేదరిక నిర్మూలన జరిగే అవకాశం ఉంటుంది, విద్యా వైద్య రంగాల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కనబడుతుందల్లా కూడా చిత్తశుద్ధి లేమి కనబడతా ఉన్నది. చాలా సంతోషం. విదేశాలకు పోయి ఇంజనీర్లు పోయి స్టడీ చేసి వచ్చినారు. స్టడీ చేసి వచ్చి మరి రిపోర్ట్ తయారు చేసి ప్రజల ముందర పెట్టండి, నాయకుల యొక్క ఆయా పార్టీల యొక్క ముందర పెట్టండి. ఈ రకంగా మేము స్టడీ చేస్తున్నాం, ఈ రకంగా మీ ఇంకా అడిషన్స్ ఏమైనా ఉంటే, డిలీషన్స్ ఏమైనా ఉంటే మరి మీ అడ్వైజెస్ కూడా ముందర పెట్టండి, అడగండి. దాంతో పాటు వాట్ అబౌట్ ది ఫినాన్షియల్ స్టేటస్? ఇవాళ మెయిన్ థింగ్, 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి ప్రాజెక్టు ఏ రకంగా మీ రిసోర్సెస్ ఏంటి ఖర్చు చేయడానికి, దాని యొక్క ప్రణాళిక ముందర పెట్టండి. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దాన్ని మోదీ గారు చాలా కీన్ గా స్టడీ చేస్తారు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ తన మనసులో మీరు కన్విన్స్ చేసినట్టయితే, తన మనసులో ఉన్నటువంటి ఒక మాట బయటకు వస్తే ఎనార్మస్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ విశ్వాసం కోరుతుంది సర్కార్. ఈ సర్కార్ పనితీరు ఎవరికైనా కానీ విశ్వాసం లేకుండా పోతా ఉన్నది. కాబట్టి మేము కోరుకునేది ప్రో డెవలప్మెంట్. మూసీ కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్ని రంగాల్లో ఇంటర్ స్టేట్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా నిలబడుతుంది. కానీ ఇందులో సులాభం కోసం, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం, లేకుంటే అవినీతి అక్రమాల ద్వారా దీంట్లో సంపాదించుకోవాలా, 10 సంవత్సరాల కాలం పాటు మేము పవర్లు లేము, ఇక రాబోయే కాలంలో ఉండమో తెలియదు, ఇప్పుడే దండుకోవాలి, ఇప్పుడే అటువంటి విషయాలు బయటపడుతుంది. మంత్రులు కొట్లాడుకుంటున్నారు. పాపం రేవంత్ రెడ్డి గారు ఎవరినేం చెప్పే పరిస్థితి లేదు. ఆయన డిమాండ్ చేస్తే, ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే ఆయనకు కొంత కాంట్రాక్ట్ ఇవ్వడం, ఇక్కడ ఈ యొక్క మంత్రి డిమాండ్ చేసి ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వడం, దీనికోసం పోతా ఉన్నది. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు వారి యొక్క డిమాండ్ మేరకు వాళ్ళు దేనికోసం, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం డ్రా చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఈ పక్షపాత వివక్షపూరితమైనటువంటి ఒక వారి యొక్క పరిపాలన కనబడుతూ ఉన్నది. అండర్ ది క్లచెస్ ఆఫ్
ఎంటైర్ టీమ్ ఆ యొక్క కాంగ్రెస్ టీం యొక్క అడకత్తర పోకలాగా ఇరుక్కుని ఇది చేసేటట్టు. ఐ డోంట్ థింక్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాడు. ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్టు ఈ స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్నాయి రోజా గారు. ఒకటి మూసి ప్రాజెక్ట్, రెండవది కొత్తగా పెట్టు ఫోర్త్ సిటీ భారత్ ఫోర్త్ సిటీ పెట్టినారు కొత్త. దాని తర్వాత ఈ జౌలీ పెండింగ్ ఉన్నది, ఫార్మా పెండింగ్ ఉన్నది, ఎన్ని రకాల పెద్ద వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కళ్ళ ముందర ఆల్రెడీ విచ్ వర్ ప్రామిస్డ్ బై ది గవర్నమెంట్ అండ్ నౌ ప్రెజెంట్ గవర్నమెంట్. ఇవన్నీ కూడా దాని యొక్క నడకన అసలు స్టార్ట్ అయినట్టు పరిస్థితి లేదు. మీరు ఎట్లా చేస్తారు చెప్పండి? ఇంకా అన్ని రాష్ట్రాల్లోని అన్ని నగరాలకు మా డిమాండ్ ఏంటంటే విస్తరణ నది వాపులా కాదు, బల్క్గా లాగా ఉండాలి. ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ దాకా మైగ్రేషన్ ఆపాలి, ఉపాధి దొరకాలి, ఇండస్ట్రియల్ వ్యవసాయ రంగంలో పెరగాలి. ఇవన్నీ చేయాలంటే తీక్షణంగా సీరియస్గా ఆలోచించి ఫండ్స్ రేజ్ ఎట్లా చేస్తారు, దానికి ఏ రకంగా ఆయా జిల్లాలకు ఎట్లా ఖర్చు పెడతారు, ఈ మూసి ద్వారా అడిషనల్ గా అడ్వాంటేజ్ ఏం తీసుకోబోతున్నాం మనం, ఆ యొక్క దాని ఇంపాక్ట్, దాని యొక్క రిపర్కేషన్స్ అన్ని కూడా నల్గొండ జిల్లా మీద పడకుండా ఏం చేస్తాం మనం, ఇవన్నీ కూడా ప్రజల ముందర పెట్టండి. మంచి ప్రాజెక్ట్ ప్రజలు సపోర్ట్ చేస్తారు, మంచి ప్రపోజల్కి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. అంతేకాని మీరు రాజకీయాల కోసం ఒకరిని తిట్టడానికి రెండో వ్యక్తి రెండో పార్టీ ఇవన్నీ కాదు. ఇవాళ చూసినాం ఇంత పరువు పోతున్నది. రోజా గారు అసెంబ్లీ అయింది, మీటింగ్ అయ్యేది దేనికోసం? ప్రజల ఇష్యూల మీద డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ దుర్భాషలు మాట్లాడుకుంటూ చూడ్డానికి కూడాను కొలుసొప్పు లేకుండా ఛానల్ చేంజ్ చేసుకునేటువంటి పరిస్థితి. అరే తురే అనుకుంటా, ఇంకా వల్గర్ భాష మాట్లాడుకుంటా. దీనికోసం కాదు, గౌరవం పోతుంది, గౌరవం దిగజారుతుంది రాష్ట్రాన్ని. కాబట్టి ఇప్పటికీ